guys, this is Niharika Telagareddy Vlogs and more. ఏ ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో ఉంటుంది అండ్ చాలా ట్రెండింగ్ టాపిక్ బిగ్ బాస్ సీజన్ 4 అండ్ అందుకే నేను కూడా రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ సీజన్ 4 అండ్ ఇంతకీ కట్టప్ ఎవరో తెలుసా మీకు? నాకు తెలిసిపోయింది గాయస్ అండ్ అది లాస్ట్లో చెప్తాను. దిస్ ఈస్ ద సస్పెన్స్ అండ్ నేనేమనుకుంటున్నానో లాస్ట్ ఎపిసోడ్ చూసి చూసింది నేనేమనుకుంటున్నాను మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే గాయస్, ఇంకేమనుకుంటున్నాను అంతే. అండ్ నిన్నటి ఎపిసోడ్ కొంతమంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. యా, ఫస్ట్ ఏమొచ్చి లైక్ ఫ్రూట్ బిగ్ బాస్ ఏమొచ్చి టమాటో పల్ప్ టాస్క్ ఇచ్చారు. ఆ పల్ప్ టాస్క్ అందరూ బాగా చేసేసారు, అన్నీ అయిపోయింది ఫర్ ద అండ్ నెక్స్ట్ కొంచెం టైం ఇచ్చి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సోది లేకుండా ఈజీగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను గాయస్. ఓకేనా గాయస్? అండ్ కొంచెం టైం అయిన తర్వాత అండ్ అగైన్ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీరు ఎవరు కట్టప్ అనుకుంటున్నారో వాళ్ళకి స్టాంప్ వేయమని, ఇక్కడ లైక్ ఫేస్ మీద ఎక్కడైనా స్టాంప్ వేయొచ్చని. అండ్ అందరికన్నా ఎక్కువగా నోయల్కి ఎక్కువ పడింది స్టాంప్. హీ గాట్ మోర్ దెన్ ఆల్. అండ్ నేను ఇక్కడ బుక్లో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఐ రోట్ ఇన్ అ బుక్ అండ్ ఐ విల్ బి సీయింగ్ అండ్ టెల్లింగ్ యూ గైస్ సమ్ పాయింట్స్. అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు ఏమొచ్చి కొంచెం ఫీల్ అయ్యారు. ఎందుకంటే బికాస్ ఫస్ట్ స్టాంప్ ఒకళ్ళు ఎవరో వేశారు, సెకండ్ స్టాంప్ మోనల్ వేసింది. ఎందుకంటే ఆవిడ ఎందుకు వేశారంటే ఈజ్ సో స్వీట్ ఇట్ సిమ్స్. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రైట్. నాకు అనిపించలేదు, అంతగా ఎఫెక్టివ్గా లేదు, ఓకే అనేసుకున్నాను. బట్ అతను దానికి ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ ఏమి ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్, మీరు అంత స్వీట్గా ఉండకండి అని చెప్పింది. అది ఒక రీజన్ కాదని అతను హీ వాజ్ స్టార్టెడ్ క్రైయింగ్ అన్నమాట. దట్స్ ద రీజన్. అండ్ నోయల్ టర్న్ వచ్చింది స్టాంప్ వేయడానికి. హూ ఎవర్ దే వాంట్ దే కెన్ స్టాంప్. హీ స్టాంప్ అంటే ఎవరు స్టాంప్ వేయాలంటే హీ టోల్డ్ దట్ ఐ వాంట్ టు స్టాంప్ మీ అంటే తనే స్టాంప్ వేసుకోవాలనుకుంటున్నాడు తనకి. ఎందుకంటే లైక్ ఒకవేళ నాకు ఎక్కువ స్టాంప్స్ వస్తే మా ఫ్యామిలీ ఫీల్ అయి ఉంటారు అండ్ ఒకవేళ మీకు ఇలా ఇస్తే మీ ఫ్యామిలీ ఫీల్ అవుతారని అనుకున్నా. వాట్స్ దట్ లాజిక్ నాకు అస్సలు అర్థం అవ్వలేదు అండ్ ఇట్స్ నాట్ ఫేర్ గేమ్. నాకు కూడా నచ్చలేదు అది. అండ్ నాకు చూడగానే ఓవర్ యాక్టింగ్గా ఉందనిపించింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదనమాట. అండ్ స్టాంప్ వేశాడు. స్టాంప్ వేయడం కాదు, తనకి తానే స్టాంప్ వేసుకున్నాడు. కానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి లైక్ ఇలా స్టాంప్ వేసుకోకూడదు, వాళ్ళే ఎవరికో ఒకరికి వేసుకోవాలి ఎనీబడి అని చెప్పారు. అప్పుడు అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారికి స్టాంప్ వేశాడు. దెన్ హీ గివ్ స్టాంప్ అండ్ టోల్ రీజన్. ఇలా వేరే వాళ్ళకి ఇస్తే ఫీల్ అయిపోతారు, ఒకవేళ అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు ఇస్తే కొంచెం అర్థమై ఉంటుంది కదా అని చెప్పారు. ఎవ్వరు ఒప్పుకోలేదు. ఈవెన్ ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. ఎందుకంటే ఎలా మనం గేమ్ ఆడడానికి అనేది వచ్చాము, మన గేమ్ మీద కాన్సెప్ట్ చేయకుండా ఫీలింగ్ అవుతారు, ఇలా ఫీల్ అవుతారు, ఫ్యామిలీ ఫీల్ అవుతుంది అని ఆల్ చేస్తే ద గేమ్ విల్ బి స్పాయిల్డ్. ఐ థింక్ సో నోయల్ ఈజ్ ఓవర్ యాక్టింగ్ అండ్ ఐ థింక్ సో తను మైండ్లో లైక్ అన్ని సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్ చూసి వచ్చినట్టున్నాడు. లైక్ హిందీ ఇంగ్లీష్ అన్నీ చూసేసి వచ్చినట్టున్నాడు. ఎక్కడేమి యూస్ చేస్తే బాగా ఆడియన్స్ అనేది వస్తారని. అండ్ హీ వాంట్ టు ప్లే దట్ ట్రిక్ ఇన్ దిస్ హౌస్ బట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ బట్ ఇట్స్ నాట్ ప్లేడ్ బికాజ్ హీ వాజ్ సో కన్ఫ్యూజ్డ్. ఏ ట్రిక్ ఏం ప్లే చేయాలా అని కన్ఫ్యూజ్ అయిపోయాడు అదనమాట. అండ్ నెక్స్ట్ అంతే. అండ్ నెక్స్ట్ నేనేమనుకుంటున్నానో అందరి గురించి చెప్పబోతున్నాను. వాట్ ఐ సీ, నేనేమనుకుంటున్నా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఇంప్రెషన్ ఉంటుంది కదా, అదంతా మీ అందరికీ చెప్పబోతున్నాను. అట్ ద లాస్ట్ సస్పెన్స్ విల్ బి ఓపెన్డ్. యా, all
మళ్ళీ అజిత్ గారు ఓకే బిఫోర్ ద టాస్క్ అన్నీ అయిపోయిన ముందు అజిత్ అండ్ మోనల్ వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ దట్ వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రెస్ అవన్నీ డిస్కస్ చేస్తున్నారు. అండ్ దట్ ఇన్ దట్ టైమ్ హర్యానా వాజ్ గోయింగ్ అంటే ఎక్కడికో వెళ్తుంది, ఎక్కడికో షీ వాజ్ గోయింగ్. అండ్ తను చెప్పింది మోనల్ ఇస్ కామెంటింగ్ ఆన్ హర్ దట్ తను లైక్ I did not like Haryana dress. She wear a small చిన్నది వేసుకున్నదన్న అందుకే బాగాలేదని చెప్పారు. ఓకే ఐ డి లైక్ దట్ అని చెప్పేది. మోనల్ నాకు కూడా నచ్చలేదు ఆవిడ అలా చెప్పడం, అంటే ఆమె అలా చెప్పడం నాకు నచ్చలేదు. ఎందుకంటే బికాజ్ షీ వాజ్ ఆల్సో వేరింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్, సేమ్ లెంత్. అలాగా చెప్పడం వల్ల కొంచెం ఇంప్రెషన్ అనేది తక్కువ అయింది. దట్స్ మై రీజన్. అండ్ సుజాత గారు షీజ్ వాజ్ అ గుడ్ న్యూస్ రీడర్. అండ్ ఆమెను ఎక్కువగా ఆమెను ఎక్కువగా ఫోకస్ చేయలేదు. చూసారా మీరు, ఆమెను అసలు ఫోకసే చేయలేదు. అండ్ తను ఆమె ఒక్క సాంగ్ పాడింది అంతే, లైక్ సామజ వర్గంన ఒక్క సాంగ్ పాడారు ఆమె. దట్స్ వాట్, ఆ ఒక్క సాంగే చూపించారు. అది కూడా చిన్న బిట్. ఫుల్ ఎపిసోడ్లో ఇన్ని మాట్లాడుంటారు కదా, ఇన్ని వాట్ దీస్ మచ్ బిగ్ హౌస్, దీస్ మెనీ కంటెస్టెంట్స్ అండ్ దే టాక్ రైట్. కానీ అలా ఎందుకు చూపించలేదో మనకి రీజన్ తెలియలేదు. అండ్ మెహబూబ్ హీఈస్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీ వన్, లైక్ అంటే అందరితోని ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, లైక్ ఒక్క గ్రూప్తోనే ఉండిపోతున్నారు. కానీ వాళ్ళతో కూడా కొంచెం ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు అనిపించింది నాకైతే. అండ్ హారిక యా ఈవెన్ షీస్ ఆల్సో, అంటే కొంచెం గ్రూప్ అని ఉంటున్నారు అందరూ, లైక్ తిను కూడా సేమ్ కైండ్. ఈవెన్ షీస్ ఆల్సో సేమ్ కైండ్, ఆమె కూడా అలాగే ఉంది. అండ్ సోహెల్ హీ కేమ్ లైక్ మధ్యలో వచ్చారు అతను, లైక్ హీ కేమ్ and in middle and he played very nice game and I like his game and superb గా ఉంది. అండ్ బట్ సమ్ ఫైట్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా యాంగర్ని తగ్గించుకుంటే ఇట్ విల్ బీ ఆల్ రైట్. దట్స్ వాట్. అండ్ దివి ఈవెన్ I like her because I like her smile and I like her face because she's very cute, right? ఆమె కూడా కొంచెం ఎక్కువగా ఇంట్రాక్షన్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ అని రాలేదు కాబట్టి టాస్క్స్ అని మనకు అంతగా తెలియలేదు. లేకపోతే విల్ గెట్ ఆఫ్ సీజన్ అయిన వెంటనే మన అందరికీ తెలిసిపోతుంది హూ ఈజ్ ద విన్నర్, హూ ఈజ్ ద ఎలిమినేషన్ పార్ట్. కళ్యాణి గారు షీఈ్ ఆల్సో డూయింగ్ వెరీ బెస్ట్. అండ్ ఈవెన్ ఆమె కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా ఎఫర్ట్ చేయాలి. ఇంకా మనకి అంతగా తెలియలేదు, మనకి ఇంకో 3-4 వీక్స్ అయిన తర్వాత విల్ గెట్ ఆల్ ద అనలైజర్స్. అండ్ లాస్ట్ ఇయర్ దివ్య చెప్పారు కదా, ఆమె చెప్పారు కదా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు కదా నువ్వు చెప్పాలి ఇలాగా అని అంటే రైట్ ఎలా చెప్పాలి మీకు, లైక్ మీకు స్ట్రైట్గా ఇలా చెప్పాలి, ఎవరి గురించి ఇలా చెప్పాలని చెప్పారు కదా బిగ్ బాస్. అంటే వీళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పమన్నారు కదా. దివ్య రోట్ పర్ఫెక్ట్గా చెప్పింది నాకైతే. షీ టోల్డ్ ఆల్ రైట్ అనిపించింది నాకైతే. ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ దట్. దట్స్ వాట్. అదనమాట. కానీ దానికి లాస్య గారు బాగా ఫీల్ అయినట్టు కూడా అనిపించింది నాకు. అండ్ షీఈ్ సమ్ సెన్సిటివ్, షీఈ్ ఆల్సో సెన్సిటివ్. అఖిల్ షీఈ్ ఓకే, హీఈస్ ఓకే. బట్ అందరూ ఇంట్రాక్షన్ అవుతేనే బాగుంటుంది, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటేనే ఇట్ విల్ బీ సూపర్. బట్ అందరూ గ్రూప్స్ చేసేసుకుంటే ఇట్ విల్ బి నాట్ ఆల్ రైట్. దాంట్లో కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్.
ఎంఆర్ రాజశేఖర్ మాస్టర్ గారు యా, కానీ కొంచెం అతను సెన్సిటివ్. అతను ఒకటి నచ్చలేదు ఏంటంటే దట్ టాస్క్ వచ్చినప్పుడు, కట్టప్ప టాస్క్ వచ్చినప్పుడు మోనల్ గారు స్టాంప్ వేశారు, దానికి సెన్సిటివ్గా వై హీస్ క్రైయింగ్. ఐ డోంట్ లైక్ దట్ లిటరలీ. అది ఏడవడం నచ్చలేదు, అదొకటి నచ్చలేదు అంతే. దట్స్ ఆల్. అండ్ దేవి గారు ఆవిడకి ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు, బికాజ్ షీఈ్ అ బిగ్ న్యూస్ లీడర్, రైట్? ఓకే, బట్ షీఈ్ హ్యావింగ్ సో మచ్ టాలెంట్, బట్ షీఈ్ నాట్ ఇంప్రూవింగ్ ఇట్. ఆమెకి చాలా టాలెంట్ ఉంది, కానీ అందరికీ చూపించట్లేదు. అండ్ ఆవిడ ఒక్కతే ఉండిపోతున్నారు, ఆమె ఒక్కతే ఉండిపోతున్నారు ఒకే ప్లేస్లో. వాట్ ఐ ఫెల్ట్. కళ్యాణి గారు ఈవెన్ వి నో దట్ షీఈ్ డూయింగ్ వెరీ బెస్ట్. అండ్ గంగవ్వ, ఓ కామెడీ, సూపర్, ఐ లైక్ హర్ ఈవెన్. బట్ బిగ్ బాస్ ఆవిడకి కొంచెం ఎక్కువ టాస్క్స్ ఇవ్వట్లేదు, అందుకే. అయితే టాస్క్ ఏమి ఇవ్వలేదు, ఒకే ఫిజికల్ టాస్క్ ఇచ్చే దాంట్లో కూడా సంచారకుల కింద ఉంచారు. అండ్ ఇంకెవరు మిగిలి ఉన్నారు? యా, ఆల్ రైట్. Surya Kiran Gari is doing his best. Really, he was also so kind. But somebody told Divya told that you have to be not okay, is all right. And what yeah, the last suspense part is Kattappa. Yeah, ever Kattappa ante I'm telling you guys, nobody is a Kattappa. ఎందుకంటే నాకు అనిపించింది లైక్ సమ్ హిందీ, తమిళ్ వాటిలో కూడా కొంచెం చూస్తే లైక్ కట్టప్ప అనేది ఎవ్వరూ లేరు. ఈవెన్ సేమ్ కెనడాలో తమిళ్ దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఈ ప్లే అనేది చేశారు, కానీ సమ్ ఫ్లాప్ అయ్యింది. బట్ ఈవెన్ ఇదే ట్రిక్ మన తెలుగులో కూడా ప్లే చేశారు. అండ్ దెర్ ఈజ్ నో కట్టప్ప నేను అనుకుంటున్నాను. లైక్ ఐ వాజ్ థింకింగ్ లేరా అనుకుంటున్నాను, ఒకవేళ ఉండొచ్చేమో. అండ్ ఈరోజు వచ్చిన ఎపిసోడ్లో చూడాలి మరి ఉన్నారో లేదో కట్టప్ప. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ అ బిగ్ thumbs up and subscribe my channel guys. Okay, thanks for the watch. Please anybody don't feel bad, because నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో నేనేమనుకుంటున్నానో మీ అందరికీ చెప్పాను అంతే గాయస్. ప్లీజ్ ఎవరు ఫీల్ అవ్వకండి ప్లీజ్, ఓకేనా ఫ్రెండ్స్? అంటే నేనేమనుకుంటున్నానో చెప్పాను మీ అందరికీ అంతే, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద